శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని ముదోల్ సీఐ గుమ్మడి మల్లేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముదోల్లోని పశుపతినాథ్ శివాలయ ప్రాంగణంలో పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్, ఎస్ఐ సాయి కిరణ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను కలిసిమెలిసి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు ముందస్తుగా పోలీస్ స్టేషన్ వెబ్సైట్ లో దరఖాస్తు నమోదు చేసుకోవాలన్నారు. విగ్రహాలు ప్రతిష్ఠించే సమయంలో కానీ విగ్రహాలు నిమజ్జనం సమయంలో ఎటువంటి సమస్యలు ఆటంకాలు కాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. అదేవిధంగా నిమజ్జన సమయంలో గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా నిర్వాహకులు చూసుకోవాలని ఎస్ఐ సాయి కిరణ్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు పోలీసు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నారు. మనకు ఫస్ట్ ఐడియల్ ఇన్స్టాలేషన్ నుంచి ఇమర్షన్ వరకు కొన్ని నేను ముఖ్యమైన విషయాలు కొన్ని ఫస్ట్ అయితే నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫస్ట్ అందరూ గమనించండి, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యే విధంగా చూడండి. ఫస్ట్ మనకు ఒక లింక్ అనేది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకు ఒకటి లింక్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ పోర్టల్ ఉంది. తప్పకుండా మనకు ఆ పోలీస్ పోర్టల్లో ఏ గణేష్ అయితే మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నామో అంటే ఎన్ని రోజులకు మనకు విమర్శన అవుతుందో, దాని హైట్, మరి ఎక్కడ ప్రతిష్టాపించబడుతుందో, మరియు దాని ఆర్గనైజర్స్, ఐడియల్ యొక్క ఆర్గనైజర్స్ ఒక 5 మెంబర్స్ నేమ్స్ అనేవి తప్పకుండా మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మన ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి దానికి మీకు అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు పోలీస్ నుంచి అనుమతి ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అనుమతి అనేది తీసుకోవాల్సిందిగా ఇది కంపల్సరీది. ఇప్పుడు మన ముదోల్లో మాత్రము లాస్ట్ ఇయర్ ఎస్ఐ గారు చెప్పిన ప్రకారం అయితే 13 నంబర్ ఐడియాస్ ఉన్నాయని తెలిసింది నాకు. ఈసారి 2 పెరుగుతున్నాయని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా మరియు వేరే గ్రామాలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం పోలీస్ ద్వారా మీరు అనుమతులు పొందండి. అయితే మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ముఖ్యంగా మనము ఈ డీజే అనేది మనకు చాలా దానివల్లనే ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మనం 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు అట్లా ఇన్స్టాలేషన్ గణేష్ మనం పూజలు చేస్తుంటాము. అయితే అక్కడ మనము మండపాలలో ఈ డీజే అనేది 2-3 బాక్సులు పెట్టి ఊపర్ పెట్టేసి చేస్తే ఇప్పుడు కొందరు ముసలి వాళ్ళు ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఈ చదువుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనము సంవత్సరం ఒకటేసారి వస్తుంది కదా సార్, మనము మాకు ఈ ఒకటే సంవత్సరం మీరు కూడా మమ్మల్ని ఎంజాయ్ చేయాలంటే అంటే మనము మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఈ ఉత్సవాలు అనేటివి మనం ఒక భక్తి మార్గంలో చేసుకుంటే చాలా మంచిది. ఇది చెయ్యండి. అంటే ఇప్పుడు యువత కూడా దీన్ని ఎట్లాంటి ఇది పెడదారిన పడుతుంది. మనము ఈ గణేష్ అనేది ఒక అకేషన్ చూసుకొని అందరూ అంటే బీర్ తాగడము, అంటే మత్తు పానీయాలు సేవించడము, ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా వినబడుతున్నాయి. ఈ రీసెంట్గానే మీకు ఇప్పుడు ప్రస్తావన వద్దు కానీ మండప నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఆర్గనైజర్స్ కానీ ఎవరైతే భక్తులు అండ్ మన పోలీసు వారికి మధ్య వారధిలాగా మన ఉత్సవ సమితి అనేది పాత్ర పోషిస్తూ ఉంటుంది. అందుకే మన తరఫున కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఏదైతే మనం కొన్ని కట్టుబాట్లకి ఏమన్నా మనము ఒక దానిపైన ఒక నిల్చున్నామంటే మండప నిర్వాహకులు కానీ భక్తులు కానీ ఎవరైనా కూడా వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. మన మధ్యలో కోఆర్డినేషన్ బాగుంటే పండుగ అనేది మంచి శాంతియుతమైన వాతావరణంలో జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే లాస్ట్ టైం కొన్ని సంఘటనలు కూడా చిన్న సంఘటనలు దుర్గామాతలు కావచ్చు కొన్ని అవి జరిగినాయి. అట్లాంటివి జరగకుండా ఈసారి మన ఉత్సవ సమితి కోఆర్డినేషన్తో అలాగే వేరే వివిధ శాఖల కోఆర్డినేషన్తో ఈసారి కూడా మనం పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం. ఈ దుర్గామాతలు కానీ వినాయక చవితి ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో అవి పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మెయిన్గా పోలీసు వారికి కొన్ని సూచనలు ఉన్నాయి. అవి మనం కలిసి అవి అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి ఆలోచనీయ సంఘటనలు కానీ ఎలాంటి జరగకుండా ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే కొంచెం డీజే కాంపిటీషన్లు అనేవి కొన్ని బాగా అయినాయి. వాటి వల్ల కొంచెం లేడీస్ ఇళ్ళకి వచ్చి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మేము మాట్లాడతాం మన ద్వారా ఏ తప్పులు జరగకుండా మీరు ఎంత సంతోషంగా పండుగను జరుపుకుంటారో జరుపుకోండి, ఎంత ఆనందాన్ని ఆస్వాదిస్తారో ఆస్వాదించండి. మన ద్వారా ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చూసే బాధ్యత మన అందరిది. ఎందుకంటే మన దాంట్లో ఏ ఒక్కరి వల్ల కూడా
8